శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహుగ్రహ సంచారము, ద్వితీయంలో శనేశ్వరుడు, చతుర్థంలో కుజుడు, పంచమ స్థానంలో రవి, ఆరింట 3 గ్రహాల సంచారం ఉన్నది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. టైలరింగ్ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి, మెడికల్, కాస్మెటిక్ వ్యాపారాలలో ఉన్నవారికి, వస్త్రము, ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. జీవిత భాగస్వామి పేరు మీద కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి. ఒక షాపో లేదో ఏదైనా షోరూమో తీసుకొని వాళ్ళ పేరు మీద కొన్ని కొత్త ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి, అనుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. శుభ సూచనలు ఉన్నా, మీకు రావాల్సినటువంటి న్యాయం జరిగే అవకాశం ఉన్నా, కావాలనే మధ్యలో వాళ్ళు రానివ్వకుండా ఇతర చెడు ప్రయత్నాలతో వాటికి అడ్డుకట్టలు వేస్తున్నారని, ఆటంకాలు తెస్తున్నారని సుస్పష్టంగా మీరు గ్రహించుకోగలుగుతారు. దీనికి తగినటువంటి చర్యలు తీసుకునే నిమిత్తంగా వేరే పెద్దవాళ్ళని సంప్రదించడము, సలహాలు, సూచనలు మీకు ఉపయోగపడతాయి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. కొత్త రుణాలను తీసుకునే అవకాశం ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రత్యేకంగా విదేశాలలో ఉండి ఉద్యోగం లేక అవస్థపడుతున్న వారికి ఈ మాసము అంటే ఈ నిజజ్యేష్ఠ పూర్తయ్యే లోపల ఉద్యోగ అవకాశాలను పొందే విధంగా ఉంది. మంచి గట్టి ప్రయత్నం చేయండి. నిరాశ బారిన మాత్రం పడవద్దు. ఈ వారం పరిహారం: ప్రతిరోజు గణపతి స్వామి వారిని పూజించండి. సోమవారం, బుధవారం రోజున జిల్లేడు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కాలం కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొత్త పరికరాలు లేదా ఇంటికి సంబంధించి రెనోవేషన్స్ చేసుకోవడము, కొత్తవి అమర్చుకోవడము, ఈ విధమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. పూర్వం తీసుకున్నటువంటి కొన్ని అప్పుల నిమిత్తము డాక్యుమెంట్స్లో కొన్ని లోపాలు ఏర్పడటము, దాని వలన ఇప్పుడు ఎక్కువగా వడ్డీ చెల్లించవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడవచ్చు. పెద్దవాళ్ళని, నిపుణులని సంప్రదించి మంచి నిర్ణయం చెయ్యండి. దీని వలన మీకు మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.